నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో పెళ్ళి అనగానే ఆల్మోస్ట్ అబ్బాయిలు బాగా భయపడుతున్నట్టున్నారు. అంటే ఆవిడ వెళ్ళిపోయినా పర్లేదు, మమ్మల్ని చంపకుండా ఉంటే జాలయ్యా, ఎక్కడో దగ్గర తీసుకెళ్లి చంపేస్తున్నారు, అసలు పెళ్ళే వద్దు అనే ఆలోచనలోకి వచ్చేస్తున్నారు. సో పెళ్లి చేసుకునే ముందు లీగల్గా అబ్బాయిలకి ఏమైనా తెలుసుకుంటే బాగుంటుంది, ఇలాంటి రైట్స్ మాకు ఉన్నాయంటే మేము జాగ్రత్తగా పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. నమస్తే. నమస్తే. సో పెళ్ళి అసలు ఎందుకులే పెళ్ళి అనే రోజులకు వచ్చేసారు. బట్ అయినా కూడా చేసుకోవాలి అనుకుంటే అబ్బాయిలకి ఎస్పెషల్లీ ఏమైనా లీగల్గా రైట్స్ ఉన్నాయా? అవును ఇదో ఇలా ఉంది, సో నేను ఈ విషయంలో నన్ను నేను కాపాడుకోవచ్చు, అలాంటి రైట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రీ నప్షియల్ అగ్రిమెంట్ ఓకే అని చెప్పని నవే డేస్ అది ఒక ట్రెండింగ్ అవుతుంది. బట్ దెర్ ఇస్ నో లీగల్ శాంక్టిటీ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. అంటే ఈ అగ్రిమెంట్ అర్థం ఏంటి అంటే కనుక పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి మధ్య జరిగేటువంటి ఒప్పంద పత్రం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకోసము అని అంటే కనుక నవ్వే డేస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రధానంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేయకపోవడం చేత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లైఫ్ స్టైలు, అదేవిధంగా మిగిలిన ఇతర కారణాల వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ వైవాహిక జీవితం అనేది ముందుకు సాగకుండా పోవడం చేత ఆ కోపాన్ని ఏ విధంగా తీయాలో తెలియక, ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి అనుకూలంగా కొన్ని చట్టాలు ఉన్నాయి అనేది అంగీకరించవలసిన నిజం కాబట్టి మొదటగా ఏం చేస్తారు అని అంటే కనుక వీళ్ళు అడిగిన డిమాండ్స్, అంటే అమ్మాయి అబ్బాయి ముందు పెట్టిన డిమాండ్స్ అబ్బాయి గనక ఒబే చేయకపోతే, ఒప్పుకోకపోతే ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, ఈ యొక్క చట్టాలు ఎవరైతే గనక నిజమైన బాధితుల కోసం చేయబడ్డ చట్టాలు ఉన్నాయో వాటిని తమకి అనుకూలంగా వాడుకొని ఫేక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే ఐటీకి సంబంధించి బయట కంట్రీస్లో జాబ్ చేయాలన్నా, లేదు అంటే కనుక ఇక్కడే జాబ్ చేయాలన్నా నవ్వే డేస్ ఏమవుతుంది, పోలీస్ ఎంక్వైరీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవు అని చెప్పండి, లేదు అంటే కనుక పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించి కానీ, పాస్పోర్ట్ రెన్యువల్ గురించి కానీ, లేదు అంటే కనుక వీసా గురించి కానీ, బయట దేశాల్లోకి వెళ్ళి చేయాలని వీసా గురించి కానీ ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. సరే కేసు ఎంతవరకు నిలబడద్దు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక ట్రయల్ జరిగి దాని యొక్క జడ్జిమెంట్ వచ్చేటప్పటికి విల్ టేక్ మినిమం 5 years or 7 years అది. కానీ ఈ లోపు అయితే కనుక సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. సో వీటిలన్నిటికి భయపడి ఏం చేస్తున్నారు అని అంటే కనుక అమ్మాయి పెట్టే యూనిలేటరల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా సిద్ధపడి పోతే పోయినాయి అన్నీ అని చెప్పని ఇవన్నీ వదిలించేసుకుని కట్టుబట్టలతోటి బయట దేశాలకు వెళ్ళి బతకడమో, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళడం బతకడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి వీటిలన్నిటికీ కట్టడి ఏ విధంగా చేయాలి, ఎటువంటి నష్ట నివారణ చర్యలు, నష్టం జరిగిన తర్వాత చేసుకునే నివారణ చర్య కంటే జరగక ముందు తీసుకునే ప్రికాషన్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంప్లైంట్స్ పెట్టేటప్పుడు జనరల్గా అమ్మాయికి స్త్రీధనం అని చెప్పని అమ్మాయి తరపు తల్లిదండ్రులు అమ్మాయి కోసం ఇచ్చే బంగారం కావచ్చు, ఇచ్చే ఆస్తులు కావచ్చు, లేదంటే మరే ఇతర బహుమతి అయినా కావచ్చు, అది అమ్మాయి కోసం ఇస్తారు. అది కట్నం కింద పరిగణించబడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక మేము పెళ్ళప్పుడు మమ్మల్ని ₹1,00,00,000 డిమాండ్ చేశాడు, మేము ₹1,00,00,000 ఇచ్చాం. ఒక బెంచ్ గారు అడిగాడు, బెంచ్ గారు ఇచ్చాము, X Y Z, ఇంకా అది కాదు ఇది కాదు, ఇక వాళ్ళకి వచ్చినాయని మేము 2 kgs బంగారం పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టాము అని చెప్పని అంటూ ఉంటారు. అంటే గ్రౌండ్ లెవెల్ అవన్నీ ఉండవు. కాకపోతే ఎందుకు చేయాలి అని అంటే కనుక ఇక వద్దు అని అనుకున్నప్పుడు సెటిల్మెంట్ చేసుకోవాలి. దానికి ఎంక్వైరీ వెరిఫికేషన్ ఏమి ఉండవు కదా, ఆడవాళ్ళు పెట్టేదానికి ఇమీడియట్లీ క్రైమ్ అయితే రిజిస్టర్ చేస్తారు కదా. అది నిలబడదా అనేది నేను చెప్పట్లేదు, ఇనిషియల్ గా క్రైమ్ అయితే రిజిస్టర్ అవుతుంది కదా, ఇబ్బంది పెట్టడానికి సరిపోతుంది కదా అది అని చెప్పి ఇటువంటివన్నీ జరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే కనుక మ్యారేజ్ జరిగే ముందు మ్యారేజ్ ఒప్పందాలు, అంటే ఈ యొక్క పెళ్లికి సంబంధించిన ఒప్పందాలు పెద్దల మధ్య జరిగినప్పుడు ఒక అంగీకార పత్రాలు లాంటి రాసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు కట్నాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అంటే మీరు వింటూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, వాళ్ళకి 300 కోట్లు కట్నం ఇచ్చారంట, 200 కోట్లు కట్నం ఇచ్చారంట, 50 లక్షలు ఇచ్చారంట. తొక్క గ్రౌండ్ లెవెల్ ఏమి ఉండవు. అవన్నీ బిస్కెట్లు, కిరాణా షాప్ లో దొరికే బిస్కెట్లు అవన్నీ, రైట్? జస్ట్ ఏదైనా షో
చెప్తారు. అంటే అమ్మాయి తరపున 300 crores ఆఫ్ ప్రాపర్టీ ఉంది, లేదు అంటే కనుక నాకు 300 crores ప్రాపర్టీ ఉంది, ఓకే నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాడికి సగం ఈమెకి సగం, రైట్? అవును. అది ఇచ్చినప్పుడు కదా అని చెప్తా ఉంటారు. అంతే తప్ప ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ, లేదు అంటే కనుక అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి బిఫోర్ మ్యారేజ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేది కానీ ఏమైనా జరుగుతుందా? జరగనే జరగదు. ఓకే. దట్టు క్యాష్ లాంటిది ఏదైనా ఇస్తే ఎటువంటిది ఇస్తారు? పెళ్లికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి ఫంక్షనల్స్ కావచ్చు, అది కావచ్చు, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇస్తారు. అంటే మన సాంప్రదాయం ఏంటి అంటే కనుక మ్యారేజ్ జరిగినప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు పెట్టుకోవాలి, రిసెప్షన్ అనేది అబ్బాయి తరపు వాళ్ళు పెట్టుకోవాలి, ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ మీరు చెయ్యండి అని చెప్పి ఏదైనా కొద్దిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్పోజర్ జరుగుతూ ఉండొచ్చు. అదేవిధంగా అబ్బాయికి ఏదో ఉంగరమో లేదంటే చైనో బహుమతి కింద పెట్టడం జరుగుతుంది. అది డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కింద కూడా రాదు, గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి. అయితే ఇవన్నీ కూడా క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకునే అగ్రిమెంట్ కింద వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు మధ్యవర్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టుకుంటే ఇదేం జరుగుతుంది అని అంటే కనుక ప్రీనప్షల్ అగ్రిమెంట్ అన్నిటికీ వ్యాలిడ్ లేదు అని చెప్పేది నేను చెప్తున్నా కూడా, ఈ అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఇక్కడ తెర మీదకి రావడం జరుగుతుంది. అంటే రేపటి రోజున అమ్మాయి ఈ విధంగా ఒక దొంగ కేసులు పెట్టాలి అబ్బాయి మీద అని చెప్పి అనుకున్నా కూడా ఏం భయం ఉంటుంది? ఇది అగ్రిమెంట్ ఒకటి ఉంది మనకి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య జరిగిన ఏమేమి ఎక్స్చేంజెస్ అయినాయి, ఏమున్నాయి, ఏంటి అనేది ఒక అగ్రిమెంట్ ఉంది. దానికి సంబంధించి కొంతమంది విట్నెస్లు ఉన్నారు, దానికి సంబంధించి 2 కాపీస్ వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది అనేది జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి అనుకున్నట్టు అమ్మాయి చేయలేదు. అంటే నిజంగా ఆమెకి గనక గృహహింస జరిగింది, లేదంటే కనుక ఫిజికల్ అసాల్ట్ జరిగింది, కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే కనుక అది తప్పదు. ఎందుకంటే అది కేసు ఆబ్వియస్లీ రిజిస్టర్ అవుతుంది దానికి సంబంధించి. కానీ ఆ కంప్లైంట్ లో నేను 100 కోట్లు తీసుకుని వచ్చాను, లేదంటే కనుక 50 లక్షలు పట్టుకుని వచ్చాను, లేదంటే ఇంత గోల్డ్ పట్టుకొచ్చాను, అవేం టర్మ్స్ ఉండవు కదా ఆ కంప్లైంట్ లో పెట్టడానికి. ముందే ఇంత ఇస్తున్నాము, ఇంత తీసుకున్నారు అని రాసి పెట్టుకుంటే ఎక్కువ మాట్లాడడానికి ఉండదు. ఎందుకు అని అంటే కనుక ఇద్దరికి భయం ఉంటది. అగ్రిమెంట్ ఉంది, రేపొద్దున విట్నెస్లు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అని చెప్పని ఒక భయం ప్రతి ఒక్కళ్ళలో ఉంటది కదా. సో అన్నెసరీ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తెర మీదకి రావు. రైట్. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇవి తీసుకున్న తర్వాత కూడా కేసులు ఆగుతాయి అంటే కేసులు ఆగుతాయి అని చెప్పి నేను చెప్పను. ఎందుకనంటే కనుక అది చట్టం ఆ విధంగా అని చెప్పింది. ఆడవాళ్ళకి సంబంధించి నేరాలకు సంబంధించి ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు తక్షణం కూడా రిజిస్టర్ చేయాలి, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పని. అయితే రేపటి రోజున ఈ విధంగా ఫేక్ కేసులు రిజిస్టర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయి కూడా అమ్మాయి అతని మీద పెట్టిన లేదా అతని కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అని తెలిసినప్పుడు అమ్మాయి మీద కూడా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి కేసు పెట్టినందుకు, దానికి సంబంధించి అతనికి బాధ ఇంజూరీ కలిగించినందుకు ఆమె మీద కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కంప్లైంట్ ఇస్తే. ఇలా ఇబ్బంది పెట్టింది అని రుజువు అయితే ఎస్ అంటే కోర్టులో ఆబ్వియస్లీ అక్విటల్ అయిపోయిన తర్వాత, అంటే నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆ పిలి పీరియడ్ అయిపోయిన తర్వాత సంబంధించిన పోలీస్ స్టేషన్లో అమ్మాయి మీద కేసు పెట్టడానికి పుష్కలమైన అవకాశాలు అబ్బాయికి ఉంటాయి. అబ్బాయి కుటుంబ అదే తల్లిదండ్రులు కానీ ఆ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా. అదే విధంగా జరిగిన ఈ యొక్క డిఫేమేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వాళ్ళు సర్టెన్ అమౌంట్స్ తోటి క్లెయిమ్ చేసుకోవచ్చు కాంపన్సేషన్ కింద. అదేవిధంగా క్రిమినల్ డిఫేమేషన్ కేసులు కూడా రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంది అబ్బాయిలకి సంబంధించి. సో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఇట్లాంటి అగ్రిమెంట్స్ పెట్టుకుంటే బెటర్. ఎగ్జాక్ట్లీ. ఓకే రైట్, డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.